ఇవాల్టి ముఖ్యాంశాలు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిపై కొనసాగుతున్న ఉత్కంఠ. ముఖ్య నేతలకు ఉదయం అధిష్టానం నుంచి ఫోన్లు. పార్టీ ఆఫీస్ కి ఈటెల, అరవింద్, రామచంద్రరావు, పార్టీ ఎన్నికల ఇన్ఛార్జీలతో నేతల సమావేశం. ఆ తర్వాత ఒకరి పేరు అధికారిక ప్రకటన. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకే ఎక్కువ ఛాన్స్. పటాన్ చెరువులోని పారిశ్రామిక వాడలో భారీ పేలుడు. పాస మైలారంలోని సీగాచి కెమికల్స్ పరిశ్రమలో పేలిన రియాక్టర్. పేలుడు ధాటికి 100 మీటర్ల అవతలికి ఎగిరిపడ్డ కార్మికులు. 20 మందికి పైగా కార్మికులకు తీవ్ర గాయాలు. పలువురు మృతి చెందినట్లు సమాచారం. పాస మైలారం అగ్ని ప్రమాదంపై సీఎం రేవంత్ ట్వీట్. ప్రమాదంలో పలువురు మరణించడం దిగ్భ్రాంతి కలిగించిందని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించానని వెల్లడి. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటన. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీపై నేషనల్ వర్క్ షాప్. విజయవాడలో వర్క్ షాప్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ప్రముఖ ఐటీ, బహుళజాతి కంపెనీల ప్రతినిధులు. వర్క్ షాప్ ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు భారీగా రానున్నాయి. బీజేపీ ఏపీ నూతన అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ పేరు ఖరారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న మాధవ్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నామినేషన్ వేసిన మాధవ్.